బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల అస్వస్థతపై తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో సరైన వస్తువులు లేవంటూ ఫైర్ అయ్యారు. బల్లి పడిన నీళ్లు తమ పిల్లలతో తాగిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. హాస్టల్ ఖాళీ చేస్తే మళ్లీ హాస్టల్లోకి అనుమతించమన్న అధికారి మయూరి హెచ్చరించారు. హాస్టల్లో ఉండి పిల్లలను చంపుకునే కంటే ఇంటికి తీసుకెళ్లటమే మంచిదని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, నిన్న పెద్దనందిపాడు మండలం అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 46 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 32 మంది పెద్ద నందిపాడులో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరొక 14 మంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఎవరిని డిశ్చార్జ్ చేయలేదు. పూర్తిగా అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తం 46 మందికి చికిత్స అందిస్తూ ఉన్నారు. అంటే మొన్న సంఘటన జరిగింది. మొన్న సాయంత్రం ఆహారం తిన్నారు, నిన్న పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు. ఒక్కసారిగా కడుపులో నొప్పి వచ్చింది. దాంతో తీవ్రంగా వాంతులు అయ్యాయి. 46 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంకా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఉదయం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి హాస్టల్కి వెళ్ళారు. అక్కడ విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇక్కడ మేము పిల్లలను ఉంచాలి? ఎప్పటి నుంచో అనేక సార్లు ఫిర్యాదు చేశాము. హాస్టల్లో వసతులు బాగాలేదు, ఆహారం బాగాలేదు, ఆ పిల్లలకు అందిస్తున్న వాటర్ బాగాలేదని చెప్తూనే ఉన్నాం. మరొక వైపు వార్డెన్ కూడా పిల్లల్ని చావుబాతున్నాడు, అతని బిహేవ్ కూడా బాగాలేదని అనేక సార్లు కంప్లైంట్ చేసినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్లులు పడిన వాటర్ తాగిస్తున్నారు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా మీరు వచ్చారా, ఒకసారి బాత్రూమ్లు కానీ ఆ వాటర్ కానీ చూసారా అంటూ తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించడం జరిగింది. అయితే అదే నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు వెళ్ళిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మేము ఇక్కడ పిల్లల్ని ఉంచము, తీసుకువెళ్ళిపోతామని చెప్తుంటూ అధికారి మయూరి మాత్రం మీరు ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకువెళ్ళిపోతే మళ్ళీ లోపలికి అలౌ చేయమంటే ఇక్కడ పిల్లల్ని ఉంచుకుని చంపేసే కన్నా మేము తీసుకువెళ్ళిపోవటం బెటర్, మేము ఎక్కడో మా ఆర్థిక పరిస్థితి బాగోలేక పిల్లలు బాగా చదువుకుంటారని వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పిస్తారని ఇక్కడికి చేస్తే చంపేయడానికి ఇక్కడ మీ చేతుల్లో పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ కలుషిత ఆహారానికి దీనికి బాధ్యులు ఉన్నారో వారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటుగా హాస్టల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.